హలో బ్రదర్స్, అందరికి నమస్తే. ఎట్లూరు మంచిగుర్రా? మీరు బాగానే ఉంటారు, మీకేంది? సో నేను కూడా బాగానే ఉన్నా. విషయం ఏంటంటే మనం బయట వ్లాగ్ చేస్తున్నాం కదా. సో ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఈ బయటలో ఉన్న సౌండ్స్, అలాగే ఇంకా వెహికల్ సౌండ్స్, ఈ ఎయిర్ వచ్చే గాలి సౌండ్ అన్ని మన వీడియోకి ఇబ్బంది అవుతుంది అనమాట. రికార్డ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు చూపెట్టాలనుకున్న మంచి విషయాలు కూడా, మంచి మంచి వీడియో క్లిప్లు కూడా అన్నిటిని ఈ నాయిస్ రావడం వల్ల, సౌండ్ రావడం వల్ల ఏం చేస్తున్నా అంటే మొత్తం కట్ చేసి పక్క పెట్టాల్సి వస్తుంది. సో దానికి ఇప్పుడు నేను ఏం చేసిన అంటే కొన్ని డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి వీడియోలు చూపించాలన్న ఉద్దేశంతో ఒక మంచి మైక్ అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే మనం తిరిగేది ఎక్కువ బెయిట్లు అనమాట. సో ఈ బెయిట్లో తిరుగుతప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా గాలి వస్తుంది. ఈ గాలి రావడం, అలాగే ట్రాఫిక్ లో ఉంటే కూడా వీడియోలు తీయాలి. సో అప్పుడు కూడా మనకు మంచిగా పక్కన ఉండే సౌండ్ అన్ని విభత్సంగా పడతాయి. అది మన వాయిస్ తప్ప అన్నింటినీ రికార్డ్ చేస్తుంది. సో దానికి ఏమైందంటే నాకే మంచిగా అనిపించట్లేదు మీకు మంచి మంచి వీడియోలు కట్ చేయకుండా పెట్టాలని. సో అప్పుడు ఏమైందంటే మైక్ అనేది మ్యాండేటరీ అనమాట. సో అక్కడ ఇంతకుముందు కూడా కొన్ని మైకులు ఉండే, కానీ అవి అంత వర్తీ కావు. అందుకనే నేను మంచి మైక్ తీసుకురావాలి, మంచిగా వీడియోలు చేయాలన్న ఉద్దేశంతో మీకోసం అయితే వీడియోల కోసం అయితే ఈ మైకింగ్ కొన్నా. మీరు చూడవచ్చు, ఇది కొంచెం కాస్ట్లీనే, కాకపోతే క్వాలిటీ ఉంటుంది. సో ప్రోడక్ట్ కాస్ట్లీనే కానీ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది వాడుతారు, పెద్ద పెద్ద క్రియేటర్స్. సో మనం కూడా ఫ్యూచర్లో మంచి కంటెంట్ ఇవ్వాలంటే ఇలాంటి వాడక తప్పదు. కాబట్టి సో మీకోసం, నా కోసం, మన వీడియోల కోసం, మన ఫ్యామిలీ కోసం తెచ్చిన. చూద్దాం ఇందులో ఐటమ్స్ ఎట్లున్నాయి, ఏంది, ఎట్లా నడుస్తుంది ఏందని. ఫస్ట్ అయితే మీకు పరిచయం చేస్తా, ఇందులో ఏమొచ్చినాయి మనకని అన్బాక్సింగ్ అయితే ఏంటి చూపిస్తా. ఆ తర్వాత ఎలా పని చేస్తుంది, మీరు కొనుక్కోవచ్చా, క్రియేటర్ అనేవాడు కొనుక్కోవచ్చా, మామూలుగా యూజ్ చేసే వాళ్ళు కొనుక్కోవచ్చా అనేది తర్వాత విషయం. తర్వాత ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. మనమైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఏంటంటే ఈఎంఐ తీసుకుంది, ఫ్లిప్కార్ట్ పే లెటర్ యూజ్ చేసి తీసుకుంది. మనం మొత్తం డబ్బులు అయితే పెట్టలేదు, ఎందుకంటే మనకు అక్కడ జీరో అనమాట, ఏం లేవు. కాబట్టి వచ్చిందాన్ని వాడుకోవాలి. సో మనీతోని అప్పుడు ఇంత సంపాదించుకొని ఈఎంఐలు కట్టుకోవాలి. సో దానికి ఇంకో విషయం ఏంటంటే అప్పుడే మీరు ఓపెన్ చేసింది అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. డెలివరీ అన్న వచ్చి ఓపెన్ చేసి వీడియో తీసుకొని పోయిండు, ఆ తర్వాత మనకి ఇచ్చిండు. అందుకంటే అవన్నీ బేడ్లు ఉన్నాయి. ఇది బిల్లు, ఇది లోపల ఉన్న యూజర్ మాన్యువల్. ఇట్లా ఉంది యూజర్ మాన్యువల్, మంచిగా ఇచ్చిండు. ఇట్లా యూజర్ మాన్యువల్, ఇది బిల్లు. ఈ తర్వాత చూద్దాం. ఒక బ్యాగ్ అయితే ఇచ్చిండు. ఇందులో మైక్లకు తగిలించుకోవడానికి, హెయిర్ విండ్ నాయిస్ క్యాన్సిల్ అవడానికి డెడికేట్ అంటారు వీటిని. పైన కూర్చులు ఉంటాయి కదా, పుల్లలు, అదే బూజు ఉంటుంది కదా, అది ఇది. ఈ తర్వాత మెడకేసుకోవడానికి ఒకటి బ్యాండ్ ఇచ్చిండు, చూపిస్తా. ఇక ఒకటి కాదు, 2 బ్యాండ్ ఇచ్చిండు. ఇట్లా ఇద్దరు యూజర్స్, ఇద్దరు క్రియేటర్స్ ని మనం వీడియో తీయాలనుకున్నప్పుడు ఒకరి మెడకి ఇది, ఒకరి మెడకి ఇది వేసి మనం వీడియోలు తీసుకోవచ్చు. సో బాగున్నాయి. దీనికి మైక్ అతికించుకోవాలన్నమాట. ఇక్కడ అతుకుతుంది మైక్, చూపిస్తాం మీకు. ఇంకా ఒక కేబుల్ ఇచ్చిండు. ఇందులో రిసీవర్ కూడా వస్తుంది, ఇంకోటి సపరేట్ రిసీవర్. కెమెరాలకు, యాక్షన్ కెమెరాలకు వాడుకోవడానికి రిసీవర్కి ఈ వైర్ యూజ్ అవుతుంది. ఇదేమో టైప్ సి అడాప్టర్ కేబుల్ ఇచ్చిండు. ఇంకా ఇది ఒక సంచి ఇచ్చిండు. ఇందులో మనం బాగా సంబంధించి ఇలా పెట్టుకొని పోవడం. ఇంకా వాటర్ ప్రూఫ్ అనుకుంటాను, అది తెలిసి కలవకుండా క్వాలిటీ ఉంది. పైసలు పోయినప్పుడు క్వాలిటీనే వస్తుంది ప్రొడక్ట్. ఫస్ట్ అయితే ఇందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇట్లా వస్తుంది, ఇక చూడండి, ఇట్లా ఉంటుంది. లోపల మనకు ఒక కేసు అయితే సపరేట్ కేసు ఇచ్చిండు, లోపల కేసు సపరేట్ ఉంటుంది. అండ్ అలాగే రిసీవర్స్ ఉంటాయి, రెండు రిసీవర్స్ సపరేట్ వస్తాయి. ఒక టైప్ సి రిసీవర్, ఒకటి లైట్నింగ్ రిసీవర్ అనమాట. లైట్నింగ్ రిసీవర్ అంటే మనం ఐఫోన్లో వాడుకునేది. ఐఫోన్ 14కి డౌన్ ఉన్న వాటిలన్నింటిలో, ఐఫోన్ 14 అంటే ఐఫోన్ 15కి డౌన్ ఉన్న వాటిలన్నింటిలో మనకు టైప్ సి రిసీవర్ రాదు, లైట్నింగ్ వస్తుంది. మన ఐఫోన్ 14 కాబట్టి టైప్ సి రిసీవర్ సరిపోదు, అందుకంటే మనం లైట్నింగ్ ఉన్న తెచ్చుకున్నాం. ఇది లైట్నింగ్ పోర్టు కానొస్తుందా, ఇది లైట్నింగ్ పోర్టు. అండ్ అలాగే ఇదేమో టైప్ సి పోర్టు. సో రెండింటిని వాడుకోవచ్చు. మనకు అక్కడ టైప్ సి ఉన్నప్పుడు టైప్ సి యూజ్ చేసుకోవచ్చు, లైట్నింగ్ ఉన్నప్పుడు లైట్నింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 పోర్ట్లు ఇచ్చిండు. తర్వాత లోపల ఇది కేసు. ఇందాక మనం ఫస్ట్ చూపించినాం సరంజామా బ్యాగు, అవన్నీ ఇందులో ఇచ్చినాయి అనమాట. లోపల ఉన్నాయి. ఇక అంతకు మించి ఏం లేదు, సిలికాన్ బాల్స్. సో ఇది మైక్. దీని రేట్ నేను తర్వాత చెప్తా, ఉండండి. ఇది మన కేసు. ఇది ఇందులో ఏంటంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు మన లోపల. ఇది కేసు. దీనికి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీనికి చెప్పినగా మనకు కెమెరాలకు, మైక్లకు, అంటే యాక్షన్ కెమెరాలకు, వాటి అన్నిటికీ మనకి ఇది రిసీవర్ అనమాట. అండ్ మొబైల్లకు మాత్రం ఈ రిసీవర్. ఈ 2 రిసీవర్లు మొబైల్లకు, కెమెరాలకు, యాక్షన్ కెమెరాలకు, పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాలకు ఈ రిసీవర్. అండ్ ఈ 2 మైక్లు అనొస్తున్నాయిగా, ఇదో మైక్ అండ్ ఇదో మైక్, 2 మైక్లు. ఇంకా లోపల ఏం లేదు, అంతా డొల్లా. దీనికి ఏంటంటే అటాచ్డ్ విత్ మ్యాగ్నెట్స్ ఇచ్చిండు. ఈ 2 మ్యాగ్నెట్స్ చూస్తారా, ఈ మ్యాగ్నెట్స్ దీనికి అటాచ్డ్ అనమాట. అయిపోతుంది. దీనికి ఏముండదు మ్యాగ్నెట్, ఇదే మ్యాగ్నెట్. ఇది ఐరన్. ఇది మనకేంటంటే ఐరన్ దేనికైనా నక్కిపోతుంది. ఇది
తక్కుపోతుంది ఇది ఐరన్. ఓకే, ఐరన్ బిల్లలు ఇచ్చిండు. ఈ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమో పావుల బిల్లలు అట్లా ఉన్నాయి, ఇవి చిన్నగా ఉన్నాయి. 2 రిసీవర్స్ ఉంటాయి, అంటే 2 మైకులు ఇవి, 2 రిసీవర్లు అండ్ ఇది కెమెరా రిసీవర్ ఒకటి. మొత్తం అయితే ఈ బ్యాగులు ఉంటాయి. ఇక మొత్తానికైతే ప్రొడక్ట్ అంటే ఇవి అనమాట. ఇంకో విషయం మీకు చెప్పాలి, ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ఇదే ఎందుకు కొన్నావు బ్రో అని మీరు అడగొచ్చు. అండ్ ఇప్పుడు మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఏంటంటే కాంపాక్ట్ సైజ్ అనమాట. ఫస్ట్ చెప్పుకోవాలి, కాంపాక్ట్ సైజ్ ఏంటంటే మనకు చిన్న బటన్ రింగ్ ఉన్నంతే ఉంటుంది. సో ఇలా పెట్టుకొని మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో కాంపాక్ట్గా ఉంటుంది అనమాట. అవసరమైతే మనకు నెక్ బ్యాండ్ ఇచ్చింది కదా, సో నెక్ బ్యాండ్కి వేసుకొని మనం లోపల వేసుకోవచ్చు. అది బెస్ట్ సైజ్ అనమాట. అండ్ అలాగే యూనివర్సల్ కంపాటబిలిటీ అని ఇక్కడ మనకి ఇచ్చిండు. అంటే అటు కెమెరాలకు వాడుకోవచ్చు, ఇటు మొబైల్లకు వాడుకోవచ్చు, అటు యాక్షన్ కెమెరాలకు వాడుకోవచ్చు, అండ్ ప్రతి ఒక్క దానికి వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మనకి కాంబో ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ ENC అనమాట. అంటే మనకు నాయిస్ క్యాన్సిలేషన్, సో ఎలక్ట్రికల్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు ENC అంటే. సో ఈ ఏంటంటే మనకు రకరకాల సౌండ్స్ వస్తాయి బయటికి పోతుంటే, ట్రాఫిక్లో కానీ, బైక్ రైడింగ్లో పోతున్నప్పుడు కానీ, అండ్ అలాగే బయటికి పోతప్పుడు కానీ, బయటలో మన వీడియో తీసేటప్పుడు కానీ, ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ. సో ఈ నాయిస్ క్యాన్సిల్ అయితే మనకు ఉపయోగపడుతుంది. అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అని ఇచ్చిండు. అండ్ 40 hours మనకు పనిచేస్తుందంట కేసుతోని. అండ్ వితౌట్ కేసు మరి ఎంత వస్తుందో మనకైతే చెప్పలేదు, దీని మీద అయితే లేదు వితౌట్ కేసు ఎంత వస్తుందో. కానీ ఇక్కడ 40 hours ఇచ్చింది మాత్రం కేసుతోనే అనమాట. సో ఈ కేసు ఉన్నంత కేసు ఉంటే 40 hours అయితే మనం చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మైనస్ మనం ఒకటి గమనించాలి, మైనస్ ఒకటి ఉంది. సో ఈ రిసీవర్లు ఉన్నాయి, ఈ రిసీవర్ని మనం సపరేట్ క్యారీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇందులో మనకి బాక్స్ లో పెట్టుకోనికి రావట్లేదు. ఇది ఒకటి ఇచ్చిండు, ఇది ఇలా పెట్టుకోనికి అయితే ఇచ్చిండు, కానీ ఈ రిసీవర్లు మనం సపరేట్ క్యారీ చేయాలి మనం. ఇవి కూడా ఒక్కదానికి మనకు స్పేస్ ఇచ్చింటే లోపల, అండ్ ఒకటి క్యారీ చేసుకుని పోతానికి, ఒకటి ఇంట్లో ఏడైనా దాపెట్టుకొని పోయినా కూడా మనకు నడుస్తుండే. కానీ ఇది ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఏడన్నా పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కేసులు ఇచ్చి తీసి బయట పెడితే పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది నాకు నచ్చలేదు. అండ్ మరి వీటి వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది ఏందనేది మనం నెక్స్ట్ వీడియో చెప్తా. ఇంకో విషయం, దీని రేటు మీ అందరూ తెలుసుకోవాలి. సో ఇది నేను ఆఫర్లో తీసుకున్నా, ఇది కాంబో ఆఫర్ అనమాట. నాకు అరౌండ్ 11K వరకు అయితే పడ్డది. ఇప్పుడు వచ్చేసి దగ్గర 13K ఉంది. అండ్ మీరు ఆఫర్ వచ్చినప్పుడు తీసుకోండి, బెస్ట్ ఉంటుంది. వాడినాక నేను రివ్యూ చెప్తా, ఇప్పుడే కాదు. సో మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా వాడాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టా. ఎందుకంటే నాకు అక్కడ ఉంది ఒకటే కెమెరా, వేరే వాళ్ళని కెమెరా అప్పటికి అప్పుడు రికార్డ్ చేస్తూ అండ్ దీని గురించి ఫుల్ వ్లాగ్ చేస్తాను మీకోసం. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి తీసుకోండి. అండ్ రివ్యూ వచ్చిన తర్వాత తీసుకోండి, ఎందుకంటే మీకు వినపడుతుంది. ఎందుకంటే నేను పబ్లిక్ లో చేస్తా వీడియో, అండ్ బయట్లా విన్నాయి చేస్తా, అన్ని చేసి చూపిస్తాను మీకు. ఏమంటున్నా? ఓకేనా? ఉంటా మరి, నమస్తే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బై.